ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి సందర్భంగా నేనైతే గోదావరి నది మధ్యలో ఉన్న శ్రీ వీరభద్ర స్వామివారి దేవాలయంకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇది ఎక్కడో కాదండి, మన ఈస్ట్ గోదావరికి వెస్ట్ గోదావరికి మధ్యలో ఉన్న పట్టిసీమ. నేనైతే తెల్లవారుజామున 3ంటికి లెగిసి తలస్నానం చేసి మన పట్టిసీమకి అయితే బయలుదేరిపోయాను. తీరా టెంపుల్ దగ్గరికి వెళ్ళాకైతే ఉచిత దర్శన లైన్ చాలా రద్దీగా ఉండడంతో నేనైతే 300 రూపాయల టికెట్ తీసుకుని స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను. టెంపుల్ దగ్గర నుండి వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుంది. అటు గోదావరి ఇటు గోదావరి మధ్యలో స్వామివారు. ఇది నిజంగా మాట్లాడుకుంటానే గూజ్ బంప్స్ కదా. టెంపుల్ దగ్గర నుండి కింద తీర్థంలోకి అయితే వచ్చేసాను. తీర్థం అయితే జనాభాతో కలకల్లాడిపోతుంది. తీర్థంలో తిరిగి తిరిగి నేనైతే బయటకు వచ్చేసాను. తీర్థంలో జనాభా అనుకుంటే తీర్థం నుండి బయటకు వచ్చాక ట్రాక్టర్లతో కలకల్లాడిపోతుంది. అక్కడ నుండి మా బ్రో ట్రాక్టర్ అయితే ఎక్కేసి బయటకు అయితే వచ్చేసాను. నిజంగా అక్కడ తోలి ట్రాక్టర్లను చూస్తుంటే కళ్ళు బయలు కమ్ముతున్నాయి. ఆ ఇసుకలో ట్రాక్టర్లు తోలడం వల్ల అయితే మెచ్చుకోవచ్చు. మొత్తానికి స్వామివారి దర్శన భాగ్యం అయితే నాకు కలిగింది. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర్.